తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జీవీఎంసీ 1వ వార్డు పరిధిలో నిర్వహించడం జరిగింది. పార్టీ గెలుపొందిన మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయల చొప్పున లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. పెంచుతామని మాటిచ్చిన చంద్రబాబు నాయుడు వెనువెంటనే పెంచిన మొత్తాన్ని ఇస్తున్నందుకు ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలని, ఈ పరిపాలనలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, జీవీఎంసీ సెక్రటరీలు, తెలుగుదేశం నాయకులు పాల్గొనడం జరిగింది. మేనిఫెస్టోలోని సూపర్ 6లో ఏదైతే ప్రకటించారో మరి వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో అది గతంలో ఇచ్చినటువంటి పెన్షన్ 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెంచుతూ, అలాగే వికలాంగులకు పెన్షన్ 6,000 రూపాయలకి పెంచుతూ, మరి వృద్ధులకి, వితంతువులకి ఇచ్చే పెన్షన్ ఏదైతే 4,000 ఉందో అది గత ఏప్రిల్ నెల నుంచి ఏరియర్స్ కూడా మరి కూడి ఈ రోజున అవి కూడా 4,000 రూపాయలు, ఈ రోజున ఈ నెల మీకు వచ్చే పెన్షన్ 4,000 కాకుండా మరి మొత్తం మీద ఏప్రిల్లో మీరు 3,000 అందుకున్నారు కాబట్టి దాంట్లో 1,000 రూపాయలు చొప్పున బ్యాలెన్స్ 3 నెలది కలిపి 7,000 రూపాయలు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి నెల మీకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఉంటుంది. అదే వికలాంగులు అయినట్టయితే 6,000 రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది. ప్రతి నెల కూడా 6,000 రూపాయలు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారమ్మా? మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? ఇది పెంచినటువంటి పెన్షన్ ఎవరు పెంచారు అనుకుంటున్నారు? ఆ విషయాన్ని మరి పెంచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. అది మీరు చెప్పాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీగా అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలు ఏవైనా సరే నడుస్తాయి. అంత అప్పులో ఉంచి ఎన్ని ఇస్తానంటే ఎంత ధైర్యం లేకపోతే ఇస్తాడు. అది అతను మనం ముందుకు అప్పుతాను. అది కట్టుబడి ఉన్నాడు అన్న ప్రకారం వెంటనే చూపించారు. అది గత ప్రభుత్వంలో ఆయన అయినట్టయితే 1,000 రూపాయలు పెంచుతామని కానీ 5వ సంవత్సరం వరకు 250 చొప్పున పెంచారు. 3,000 రూపాయలు ఎందుకు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లేదు. ఏదైతే మా మేనిఫెస్టోలో ఇచ్చారో గెలిచిన నెల రోజులు ఇంకా మనం గెలిచి తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా అధికారంలోకి వచ్చి గెలిచి ఇంకా నెల కూడా పూర్తవ్వాలి. 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనకు 1వ తారీఖునే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి మనకు పంపిస్తున్నారు. త్వరలో మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీగా వచ్చే పథకం అనేది కూడా వస్తుంది. అది కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఏమా ఇదంతా చంద్రబాబు నాయుడు తాలూకా గొప్పతనం. ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆయన తాలూకా ఇదైతే ఎవరు ఆయనకు సాటి రాలేరు అని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకేమ్మా? ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం తెలుగుదేశాన్ని ప్రజలందరూ గెలిపించినట్టయితే మరి సూపర్ 6 పథకంలో ఒక భాగంగా మరి ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు 3,000 కింద ప్రకటించిందో దాన్ని 4,000 చేస్తూ, అలాగే వికలాంగులకి ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయల కింద పెంచి ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున జూలై 1వ తారీఖున మరి ఇంటింటికి వెళ్ళి మరి ప్రభుత్వ అధికారులతోనే మరి వాలంటరీ వ్యవస్థ ఉంటే కానీ పంచలేము అని చెప్పేసి ప్రకటించినటువంటి ఉద్దేశం అది తప్పుడు నిర్ణయం, తప్పుడు తాలూకా తీర్మానం చేసి తప్పుడు ప్రచారాలు పబ్లిక్లోకి తీసుకెళ్లారు. ఈ రోజున వాలంటరీ వ్యవస్థ కాకుండా మరి ప్రభుత్వం తాలూకా ఉద్యోగుల ద్వారానే ఇంటింటికి వెళ్ళి ఉదయం నుంచి ఈ రోజున మరి పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే భాగంలో ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షను గెలిచిన జూలై 1 నుంచి కాకుండా గత ఏప్రిల్ నుంచి కూడా ఏరియర్స్ కూడా కలెక్ట్ చేసి ఇవ్వడం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజంగా తెలుగుదేశం తాలూకా ప్రభుత్వం ఘనత. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని అనడానికి ప్రతీక. మరి ఈ విషయం మీద
మరి ఆ లబ్ధిదారులు ఎలాగ ఆనందపడుతున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది, ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట ప్రకారంగా పెన్షన్ 7,000 మాటలు పెట్టుకుంటే బాగానే చేస్తున్నారు. దాని కొంచెం ఇప్పుడు వేరే చోటికి పోలేదు అయితే కొంచెం మంచి కార్యక్రమం బాగా మాట్లాడుతున్నారు చేస్తాం.